ఇంట్లో పెద్దవాళ్ళుంటారు చూసారా అండి? వీళ్ళకి జరిగినట్టు చిన్నవాళ్ళకి అస్సలు జరగదండి బాబు. ఏ విషయమన్నా తీసుకోండి. టాయ్స్ అని గానీ, బట్టలని గానీ, వేరే ఏదన్నా తీసుకోండి. పెద్దవాళ్ళకి జరిగినట్టు చిన్నవాళ్ళకి కొంచెం తక్కువ. అది ఏ ఇంట్లో అన్నా కామన్ అనుకోండి. పెద్దవాళ్ళేంటంటే నాకిది కావాలి అంటే అది కావాలనే ఉంటుంది. చిన్న పిల్లలేంటంటే వాళ్ళకి ఏది దొరికితే దాంతో ఆడుకుంటారు. జనాల్ని మిస్‌ప్రైజ్ చేసేస్తూ ఉంటారు. సో, అది చూసి పెద్దవాళ్ళకి ఒక తెలియని ఇన్‌సెక్యూర్ ఫీలింగ్ వచ్చేస్తుందనమాట. ఆ ఫీలింగ్ మూలాన వచ్చే డైలాగ్స్ అందులో మా పెద్ద పాప అయితే మరీనండి. ఒక డ్రాయింగ్ బుక్ తీసేసిద్ది. ఆ డ్రాయింగ్ బుక్‌లో 3 స్మైలీ ఫేసెస్ వేసేసిద్ది. ఒక సాడ్ ఫేస్ వేసేసిద్ది. చూడమ్మా నువ్వు, డ్యాడీ, చెల్లి చాలా హ్యాపీగా ఉన్నారు. నేనొక్కదాన్నే సాడ్‌గా ఉన్నాను అని చెప్పిద్ది. నాకొచ్చే వద్దులెండి. వర్ణాతీతం ఆ పెయిన్ అనేది తెలుసా? అండ్ ఈ ఫీలింగ్ ఎప్పుడు పోతుందో గానీ, ఆ ఏజ్ కొంచెం ఎప్పుడు పెరిగిద్దో గానీ, అప్పుడు పేరెంట్స్ కొంచెం రిలాక్స్ అవుతారు. తొందరగా వీళ్ళు పెరిగిపోతే ప్రశాంతంగా ఉంటుంది. నా ఫీలింగ్ అయితే ఇదండి. మీ ఫీలింగ్ కూడా ఇదేనా? ఇదే అయితే కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి మీ ఫీలింగ్స్ కూడా. థ్యాంక్ యూ.